నోటికొచ్చిన అబద్ధాలనే చెప్పేసింది. బ్రైడ్ రూమ్ చుట్టూ గందరగోళంగా ఉంది. ప్రవళిక దిగ్భ్రాంతం. తనకి టైం లేదని అర్థం చేసుకుంటుంది. ఫీల్ అయిపోయింది, ఏడ్చేస్తుంది, టెన్షన్ పడుతుంది. అయ్యో తన చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. అయ్యో తన లవ్కి పెళ్ళైపోతుంది, కృష్ణకి పెళ్ళైపోతుంది అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంది. ఇంతకీ కృష్ణ ఎవరో చెప్పలేదు కదా. కృష్ణ రిషి వాళ్ళ బ్రదర్. బ్యాక్ స్టేజ్ టెంట్ ఏరియాలో ఇషిక గమనిస్తుంది. పెళ్లి కూతురు ముఖానికి ఉంటాయి, ఎవరు ముఖం చూడరు. ఇదంతా గమనించిన ఇషిక బ్రెయిన్లో అప్పటికప్పుడే ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఏమని అనుకుంటుందంటే బ్రైడ్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే థాట్లో ఉంటుంది. అలా అనుకుంటూ ఉండంగానే ఇషిక ప్లాన్ వచ్చేసి అనుకున్న వెంటనే నువ్వు బ్రైడ్ గౌన్ వేసుకో, కూర్చో, మళ్ళీ ఎవరికి తెలిస్తే నేను హ్యాండిల్ చేస్తా, ఎవరికి తెలియకోకుండా నేను అటు ఇటు చూస్తా. అంతలోపల నువ్వు ఈ బ్రైడ్ గౌన్ వేసేసుకున్నావు అనుకో, ఇక్కడ సిచ్యువేషన్ని నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు అక్కడ కృష్ణతో మాట్లాడడానికి హోప్ ఉంటుంది. ప్రవళిక బ్రైడ్ గౌన్లో మారుతుంది. ఇషిక దానికి కవర్గా ఉంటుంది. మొత్తం కవర్ చేసేలాగా చూసుకుంటుంది. అటు ఇటు చూసింది, ఓకే అనుకుంటుంది. అంతలో ఏదో జరగబోతుంది అనుకున్న ఇషికకి హడలెత్తిపోయే విషయం. రిషి గ్రాండ్ ఎంట్రీ. ఇదే మన కథలో పెద్ద ట్విస్ట్. మీడియా వెనకాల ఇండియా బిజినెస్ టైటాన్ అంటూ ప్రొజెక్షన్లు. వాళ్ళేమో పొగుడుతూ చంపేస్తూ ఉన్నారు. బాడీగార్డ్స్ ఓపెన్ చేసి బలమైన హాల్లోకి రిషి ప్రవేశిస్తాడు. జనమంతా రిషిని చూసి నిశ్శబ్దంగా అయిపోతారు. రిషి మామూలు అబ్బాయి కాదు, ఆర్కే అంటే జనాలకి వణుకు. కెమెరా స్టిల్గా అతని కళ్ళపై సాలిడ్ కట్. కెమెరాస్ మొత్తం ఫోకస్ అంతా రిషి వైపే. ఇషిక అతన్ని చూసి షాక్ అవుతుంది. అరే బాబోయ్, ఈ కృష్ణ రిషి వాళ్ళ బ్రదరా? ఇషిక అవునా, ఇది కృష్ణ పెళ్ళి కాదా, రిషిగాడి పెళ్ళా? అయ్యో, ఈ మాన్స్టర్ పెళ్ళికే వచ్చి ఇరుక్కున్నామా, వీడు మామూలుగా వదిలేయడే. ఇషిక వెంటనే వెనకదారి నుంచి రిషి దగ్గరకు వస్తుంది. వచ్చేసి ఆయనకి ఎలాగైనా చెప్పాలనుకుంటుంది. ఇషిక, ఇది పొరపాటు, ఇది మీ నిజమైన ప్రేమ కోసం చేసిన ఓ చిన్న మాయ, దయచేసి పెళ్ళిని ఆపండి ప్లీజ్ 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 అని